జీవితంలో అన్నీ బాగున్నప్పుడు సహజంగా దేవుడు గుర్తుకు రావడం చాలా అరుదు. డబ్బు బాగుంటే, ఆరోగ్యం బాగుంటే, మన వాళ్ళు మనతో ఉంటే, మన కోరికలు నెరవేరిపోతుంటే దేవుడు ఉన్నాడా అని కూడా మనం ఆలోచించం. కానీ ఒక్క నష్టం వచ్చినప్పుడు, మనసు విరిగిపోయినప్పుడు, మన వాళ్ళు దూరమైనప్పుడు, జీవితం మనల్ని మోకాళ్ళపై కూర్చోబెట్టినప్పుడు అప్పుడు మనం దేవుడి వైపు చూస్తాం. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాం. నువ్వు నిజంగానే ఉన్నావా అని ప్రశ్నిస్తాం. నన్ను కాపాడు అని వేడుకుంటాం. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రశాంతంగా ఈ మొత్తాన్ని ఒకసారి చూస్తే ఈ ప్రపంచం మొత్తం మారిపోతూనే ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. సుఖం వస్తుంది పోతుంది, బాధ వస్తుంది పోతుంది, మనుషులు వస్తారు వెళతారు. ఈ శరీరం కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మాయమైపోవాల్సిందే. అయితే ఇన్ని మారిపోతున్నాయి కదా, మరి ఎప్పటికీ మారంది ఎవరు? ఎప్పటికీ మారంది ఒకే ఒక్కటి, అదే భగవంతుడు. ఈ జగత్తంతా ఆయన మాయే అని, శాశ్వతమైనది ఆయన ఒక్కరే అని నిజంగా అర్థమైతే ఈ ప్రపంచంలో ఇంకా మనల్ని ఏది అంతగా బాధ పెట్టలేదు. కానీ ఇది తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. జీవితాన్ని ఇలా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే మన మనస్సు ఒక కోతి లాంటిది. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దూకినట్లు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి, ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి పరుగులు తీస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా భగవంతుడి పాదాల దగ్గర ప్రశాంతంగా ఉండలేదు. అందుకే మనం చేయగలిగేది ఒక్కటే, స్పృహతో చేతనతో మళ్ళీ మళ్ళీ భగవంతుడి పేరుని జపించడమే. మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయినా, వెళ్ళిన ప్రతిసారి దాన్ని మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి తీసుకురావడమే. మళ్ళీ పారిపోతుంది, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకురావాలి. ఇది ఒక్కరోజు పని కాదు, ఇది జీవితాంతం చేసే సాధన. కానీ ఒక్కరోజు, ఏదో ఒక రోజు మనకు తెలియకుండానే మన హృదయం ఆయన నామాన్ని జపించే స్థితికి ఏదో ఒక రోజు చేరుకోవచ్చు. ఆ స్థితికి చేరలేకపోయినా భగవంతుడు ఎంతో కరుణామయుడు. మనం నిజంగా ఆయన పాదాల మీద మనస్సు నిలపడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ నిజంగానే మనసు నిలవలేకపోయినా మన ప్రయత్నాన్ని చూసి ఆయన మనల్ని దగ్గరకు తీసుకుంటాడు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు మనందరినీ గట్టిగా మేల్కొనపడం కోసం భజగోవిందంని రచించి మనకి ఇచ్చారు. అందులో మొట్టమొదటి శ్లోకం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని. మూఢమతే అంటే ఓ మూర్ఖుడా అని అర్థం. ఎందుకు అలా అన్నారు? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ అంటే గోవిందుడి నామాన్ని స్మరించు, గోవిందుడి పేరుని స్మరించు. ఈ నశించే ప్రపంచం వెనుక పరిగెత్తడాన్ని ఆపు. ఓ మానవుడా, ఓ మూర్ఖుడా, ఇది శాశ్వతం కాదు, పరమాత్ముడు ఒక్కడే శాశ్వతం, ఆయన పేరుని స్మరించు అని మనందరినీ నిద్రలేపడం కోసం భజగోవిందాన్ని రచించారు. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ మళ్ళీ చనిపోతాం, మళ్ళీ తల్లి గర్భంలోకి వస్తాం. ఇలా ఈ అంతులేని చక్రంలో తిరుగుతూనే ఉంటాం. అందుకే ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు, ఈ మాయలో చిక్కుకోకు, శాశ్వతమైన గోవిందుడి పాదాలని ఆశ్రయించు. డబ్బు మనకి సౌకర్యాన్ని ఇవ్వచ్చు, కానీ శాంతిని ఇవ్వదు. మనుషులు ఈరోజు మనతో ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ మనతో ఉండరు. యవ్వనం, అందం, గర్వం, ఈ శరీరం కాలం ముందు నిలబడలేవు. అదే భజగోవిందంలో మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం అని అన్నారు. అంటే ఒక్క క్షణంలో కాలం వీటినన్నిటినీ తీసుకెళ్ళిపోతుంది. కానీ భగవంతుడితో ఉన్న అనుబంధం, భగవంతుడితో ఉన్న బంధం మాత్రమే ఎప్పటికీ పోదు. నువ్వు ఏడ్చినా, నువ్వు పడిపోయినా, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా ఆయన మాత్రమే నీ పక్కన ఉంటాడు. అందుకే భజగోవిందం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది జీవితాన్ని మేల్కొలిపే ఒక పాఠం. నశించే వాటిని కాదు, నిత్యమైన దైవాన్ని పట్టుకో అని చెప్పే పరమ సత్యం. కాబట్టి మనసు ఎన్నిసార్లు పారిపోయినా మళ్ళీ 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 గోవిందుడి దగ్గరికి తీసుకువద్దాం. మళ్ళీ మళ్ళీ గోవిందుడి నామాన్ని జపిద్దాం. ఎందుకంటే చివరికి మనతో ఉండేది ఆయన ఒక్కరు మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక్క కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి పరిగెడుతున్న ఈ మనస్సుని తీసుకొచ్చి గోవిందుడి పాదాలపై పెట్టేసి గోవిందా అని కామెంట్స్లో నామస్మరణ చేసేద్దామా?